పరిశుద్ధ గ్రంథంలో నుంచి 133వ కీర్తన 133వ కీర్తన 2-3 వచనాలు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. స్తోత్రం కలుగును గాక. ఏంటది? మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి చరణం 133 మొదటి చరణం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. స్తోత్రం కలుగును గాక. సహోదరులట ఐక్యత కలిగి నివసించాలి అని ఒక పదాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు. ఐక్యత ఎలా ఉంటుంది? స్తోత్రం. కుటుంబంలో ఉండే ఐక్యత ఒక రకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఉండే ఐక్యత ఒక రకంగా ఉంటుంది. సమాజంలో ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు, వాళ్ళ మధ్యలో కావలసిన వాళ్ళు, కొత్త వాళ్ళు, ఇంకో పరిచయమైన వాళ్ళు, పరిచయస్తులు, వీళ్ళ ఐక్యత ఒక రకంగా ఉంటుంది. కానీ సంఘములో, సంఘమనే సహవాసంలో ఉన్నవారు, సహోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఐక్యత కలిగి నివసించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఒకసారి మన ఇంట్లో వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటారు, అవునా? చిన్నప్పుడు ఏ మాటలతోటి, చిన్నప్పుడు ఏ క్లోజ్నెస్ తోటి, ఏ చనువుతోటి మాట్లాడారో కొంచెం పెద్దయ్యాక కూడా వ్యక్తిగతంగా అదే చనువును ఉపయోగిస్తారు చాలామంది సహోదరుల్లో. ప్రైజ్ లార్డ్. కానీ అది ఎక్కడో ఒకానొక టైంలో, ఒకానొక చోట ఏదో ఈగోకి దెబ్బతీసే విషయానికే దారితీస్తుంది, అవునా? స్తోత్రం. ఇక ఇంట్లో తల్లిదండ్రులు అంటారా, వీళ్ళని సమాధానపరచలేక, వాళ్ళు సమాధాన పడలేక ఇద్దరిలో ఎవరేమైపోతారో బలం అట్టుంటుంది. మరి ఇప్పుడే వెళ్ళిపోతున్నా, ఆడిపోయేది. స్తోత్రం. ఎక్కడికి పోయేదట? నేను బయటికి వెళ్తే సంపాదించలేనా? ఇదిగో నేను సంపాదిస్తున్నాగా. మరి హల్లెలూయా. బహు భయంకరంగా ఉంటుంది సమాజం. ఈ భయంకరమైన లోకంలో అన్యులతో సహవాసం మనం చేయకుండా దేవునితో సహవాసం చేసే పిల్లల యొక్క ఐక్యతలోనికి మనం చేరాలి. ఆమేన్, ఆమేన్. కొందరి ఆలోచనలు మనల్ని దేవుని సన్నిధిలో నుంచి, దేవుని పిల్లల నుంచి, దేవుని పిల్లల సహవాసంలో నుంచి, ఆ దేవత్తుల నుంచి ఈడ్చికెళ్ళిపోతాయి. లోతు కుటుంబం గురించి ఒకసారి మనం తిరిగి ఆలోచిస్తే, లోతు అబ్రహాముతో ఏమాత్రం సహవాసంలో లేడు. సొంత అన్నే కదా, సహవాసంలో ఉండొచ్చు కదా, లేడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసినప్పుడే చాలా బాగా నచ్చింది. హైటెక్ సిటీ లాగా, గచ్చిబౌలి లాగా, గౌల్ దొడ్డిలాగా, ఇంకేవేవో దొడ్డిలా కనబడింది. అది పచ్చగా నిగనగలాడుతూ ఉంది. ఈ దొడ్డి నాకు బాగుంది అనుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇంట చేరిన దూతల్ని కూడా అనుభవించడానికి వెనకాడలేదు అక్కడి ప్రజలు. లోతు తన పిల్లల్ని అడ్డం పెట్టాడు, వినలా, మాకు ఆ దూతలే కావాలన్నారు. ప్రైజ్ లార్డ్. అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో కూడా ఆ దూతలు వారి ముఖాల మీద తలుపులు వేశారట. ఆడొచ్చి తలుపున్న చోట తలుపుని తడుతూ ఉంటే, తడుముతూ ఉంటే
తలుపు అక్కడ కనపడట్లా. ఏమైందిరా సుబ్బారావు అంటే కొంచెం ముందు జరిగింది అంటాడు. ప్రైజ్ లార్డ్. రారా అటు పోయి చూద్దాం రారా అని తలుపు తడుముకుంటా ముందుకు వెళ్తున్నారు. మళ్ళా దూతలు ఏం చేశారంటే తలుపు కుడి పక్క నుంచి ఎడం పక్క జరిపారు. స్తోత్రం. ఇక్కడే ఉందన్నావు కదరా, ఇక్కడే ఉందన్నావుగా, తలుపు కనబట్లా. ఎడం పక్క ఉన్నట్టుందిరా, అటు పోయి చూద్దాంరా. సరే పోయారు, ఎడం పక్కకు పోయారు. తలుపు వెనక పక్కకు జారింది మళ్ళీ. ఇదేంటిది? ఇది సిమెంట్తో కదా కట్టారు, చెక్కలతో కదా కట్టారు తలుపులు. ఏంటిది? రాళ్ళతో కదా కట్టారు. ఇక్కడున్న తలుపు వెనక్కిపోవడం ఏందిరా? ఏమోలే, మనం ఏదైనా మత్తులో ఉన్నామేమో, పరా చూద్దాం అటు వెనకాల. కానీ ఆ వెనకాల పోయి తడవడానికి చూస్తే మళ్ళీ ముందు జరిగిన తలుపు. ఇలా ఆ దినమంతా తడుముతూనే ఉన్నారు వాళ్ళు. స్తోత్రం. దూతలు ఏం చేశారంటే, ఇలా కాదురా, మీరు బట్టలు తట్టబొట్ట మొత్తం సర్దుకునే సంగతి తర్వాత ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అని వాళ్ళందరి చేతులు, ఇద్దరు దూతలు వాళ్ళందరి కుటుంబీకుల చేతులు అన్నింటిని పట్టుకొని ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుండి బయటికి ఈడ్చుకొని వచ్చేసారు, లాక్కుని వచ్చారు. స్తోత్ర. సహోదరుల మధ్యలో ఐక్యత లేనందువలన అపాయంలోనికి పడవలసి వచ్చింది. అదే వాళ్ళ మధ్యలో ఆ కుటుంబంలో ఐక్యతే ఉంటే ఆ దయనీయమైన పరిస్థితి, ఆ దుర్భరమైన పరిస్థితి, ఆ దుర్మార్గమైన పరిస్థితి లోతు కుటుంబానికి వచ్చి ఉండేది కాదు. చివరాఖరికి కూతుళ్ళు తండ్రితో పాపం చేయవలసిన పరిస్థితికి దిగజారారు. అంటే ఐక్యత లేకపోతే ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో చూడండి. అది సమాజం అని ఉండదు, అదొక వ్యవస్థను ఉండదు, అక్కడ ఒక భయం భక్తి ఉండదు, అక్కడ క్రమశిక్షణ కనబడదు, అక్కడ ఆత్మ నియమం ఉండదు, అక్కడ దేవుని నియమం కనబడదు. ఐక్యత లేకపోవటం మూలాన చేయరాని తప్పులు చేయటానికి దుష్టుడు తీసుకెళ్ళి వాళ్ళని ఈడ్చిపడేశాడు లోకంలో. తల్లుంటే కాపాడుకునేదేమో తల్లిని లేకుండా ఉప్పు స్తంభాన్ని చేశాడు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందండి అన్నమాట. ఆమేన్. అందుకే అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత అనే మాట అక్కడ వాడాడంటే ఎంతో ఉందని మనం గ్రహించాలా, వెతకాల. ఒకసారి ఒక సంస్థలో ఒక నాయకుడు నడిపిస్తున్న నడిపింపులో సేవకులంతా ఉన్నారు. అందులో సీనియర్ మోస్టులు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 20 సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ సంస్థ, 35 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థలో ఆరంభం నుంచి సేవ చేసే సేవకులు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు, 20 నుంచి చేసేవాళ్ళు ఉన్నారు, 15 నుంచి చేసి నిన్నగాక మొన్న వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒకనాడు ఒక 4-5 బ్యాచ్లు అయ్యారు వీళ్ళంతా. ఒక్కొక్కడు నడిపింపు ఎట్లా ఉంటుందనంటే అద్భుతంగా అన్నమాట. అంత అద్భుతం ఇక ఈ లోకంలో ఎక్కడ కనపడదు. కానీ ఒక సంస్థలోనే ఉన్నారు. ఈ 5 లీడర్లు అయ్యారు కదా, ఈ 5కి 5 బ్యాచీలు అయ్యాయి. మళ్ళీ సంస్థలో ఉన్న వాళ్ళందరూ అదే, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను కొరిందు వాడిని, నేను వాళ్ళ వాడిని వీళ్ళ వాడిని అన్నట్టుగా వీళ్ళు మనుషుల వాళ్ళు అయ్యారు వీళ్ళంతా బ్యాచ్. ఇదిగో మా గురువు ఆయన, ఆ పాస్టర్ గారు, ఇదిగో మా గురువు ఈయన, ఈ పాస్టర్ గారు, ఇదిగో మా నాయకుడు ఆయన, ఆ పెద్ద అయిన తర్వాత ఈయనే, ఏందనుకుంటున్నాం ఆయన తర్వాతే ఏదైనా, ఆయనే వారసుడు అనుకుంటా తన్నుకుంటున్నారు. ఈ మధ్యలో కింద స్థాయి సేవకులు ఎవరైతే ఉన్నారో సేవకులందరిలో ఈ కింద స్థాయి సేవకులు, ఈ సేవకులందరూ తన్నుకుంటున్నారు వాళ్ళు. అంతలోకి ఆ పెద్ద అయిన ఒకరోజు ఏమైందనంటే, కాలం చెల్లించి దేవుని దగ్గరికి, ఇదిగో నీ మీదున్న ఈ ఆత్మ నీ మీదను, నీ పిల్లల మీదను, నీ పిల్లల మీదను ఉండునని చెప్పి ఆ వాగ్దానం ఒకటి చూపించి ఆయన వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి. స్తోత్రం. ఆ తర్వాత వీళ్ళు 5 నాయకులు అయ్యారు. వీళ్ళు 5 నాయకత్వంలో మళ్ళీ మొదలైంది. మావాడే మినిస్ట్రీకి నాయకుడిగా ఉండాలంటే, మావాడే ఈ సంస్థకు నాయకుడిగా ఉండాలని వాళ్ళ గొడవలు ప్రారంభమయ్యాయి.
కొంతకాలం ఒక 2-3 సంవత్సరాలు నడిచింది. 4వ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళందరికీ అర్థమైన విషయం ఏంటంటే, మనం గొడవాడుకొని, కొట్టుకొని, అల్లరి చేసుకొని, ఈడ్చుకొని, తన్నుకొని, బాదుకొని సావాల్సిందేరా. వీళ్ళు మాత్రం విడిపోయే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. మూసుకొని మర్యాదగా ఎక్కడికక్కడ సేవ చేసుకుందామని అల్లర్లన్నీ తమ్మత్తైపోయినాయి. స్తోత్రం కలుగునుగాక. ఐక్యతలో ఉండేటువంటి మేలు చూసారా? సమాధానాన్ని కలగజేసింది. పై వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనతో ఉండి సేవ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. కింద స్థాయి సేవకులు ఏమనుకుంటున్నారు? గొడవాడుకుంటున్నారు. నీదా నాదా? ఇదే పరిస్థితి అబ్రహాముకు తలెత్తింది. లోతు పని వాళ్ళకి, అబ్రహాము పని వాళ్ళకి గొడవలు ఏర్పడ్డాయి. ఆ గొడవల మధ్యలో వాళ్ళిద్దరూ చెప్పుకొని విడిపోయారు. కానీ ఈ కాలం నాటి సేవకుల్లో చూస్తే దేవుడు స్థాపించిన సంస్థలు గనుక, దేవుడు స్థాపించిన సేవలు గనుక ఆ ఐక్యతలో నుండి సమాధానం అనే నీతి ఫలం వాళ్ళు పొందగలిగారు. స్తోత్రం కలుగునుగాక. కొంచెం హెచ్చిస్తే, కొంచెం ఆశీర్వదిస్తే, కొంచెం దీవిస్తే, కొంచెం నిలబడితే, కొంచెం అందంగా ఉన్నామని ఎవరైనా పొగిడితే, కొంచెం బాగున్నామని ఎవరైనా ఏమన్నా అంటే మనం నిలబడతాము. మనలో సమాధానం ఉంటుంది. మనలో ఏమైనా ఆశీర్వాదాలు నిలబడతాయా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సేవలో ఉన్నప్పుడు తోటి సేవకులు మేమేమనుకునే వాళ్ళం తెలుసా? ఏదైనా ప్రసంగం చెప్తే, రే నువ్వు బాగా చెప్పావురా సబాష్ అనే వాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళకొకళ్ళు ఏమనుకునే వాళ్ళం అంటే, నాలో ఏదైనా లోపాలు ఉంటే నువ్వు నాకు చెప్పు, నేను సరి చేసుకుంటా అని నేనంటే అతనేమంటాడు తెలుసా? అలాగే వెస్లీ, నాలో కూడా ఏమైనా లోపాలు ఉంటే నాకు కూడా చెప్పు, నేను సరి చేసుకుంటా. స్తోత్రం, స్తోత్రం. చాలామంది ఏం చేశారంటే పొగిడేవాళ్ళు. వెస్లీ బ్రహ్మాండంగా చెప్పాడు రా ప్రసంగాన్ని పొగిడేవాళ్ళు. నేను లేని మినిస్ట్రీలో అలా పొగిడేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ వెనకాలే వాళ్ళ కొంచెం ఆలోచించండి. పొగడతలు పడిపోమాకండి. ఆమేన్. పొగడతలు వెనకాల భయంకరమైన కీడు ఉంటుంది. ముందు పొగుడుతారు, తర్వాత ఈడు చేస్తారు. మనకు యథార్థమైన జీవితం కావాలి, పొగడతలు కాదు. పొగడబడవలసిన వాడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనని ఎంత పొగిడినా తక్కువే. ఆమేన్. ఆయనని ఎంత ఆరాధించినా తక్కువే. హల్లెలూయా. ఆయనని ఎంత స్తుతించినా తక్కువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనని ఎంత మహిమపరచినా, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకుంటానన్న మహిమ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమాన్వితుడైన దేవుణ్ణి మనం పొగడాలా, మనం ఆరాధన చెయ్యాలా, ఆయన స్తుతించాలా. మన బలము కొద్దీ, మన శక్తి కొద్దీ, మన మనస్సు కొద్దీ, మన ఆలోచన కొద్దీ, మన తలంపు కొద్దీ మనకు ఎంతుంటే అంత ఆయన కోసం మనం జీవించగలిగిన సామర్థ్యం మనకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. మధ్య మధ్యలో ఇట్లాంటి శోధనలు, శ్రమలు వస్తూ ఉంటాయి. కలుపుకోవటమే. వచ్చేయండి, కమాన్. ఇప్పుడు దూరం పెడితే శోధన ఎక్కువ అవుద్ది, కలిపేసుకుంటే పోతుంది కదా. ఆమేన్. మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎవరు కూడా నిందించడానికి అవకాశం ఇవ్వకండి అన్నాడు. స్తోత్రం. ఏ విషయంలోనూ ఎవరు కూడా నిందించడానికి అవకాశం ఇవ్వకండి. అవకాశం ఇస్తే ఏమవుతుంది? దేవుని పని అభ్యంతరం కలగబడుతుంది. ఆ అభ్యంతరాన్ని మనమే దూరం చేసామనుకో, నెక్స్ట్ ఉండే మహిమ వేరుంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ మహిమ. స్తోత్రం. ఇదిగో ఆ మహిమకు వారసులు అవటానికి మనల్ని దేవుడు ఒకచోట చేర్చాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకు శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న
నిత్య సంకల్పమా నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నన్ను చేరదీయును. ఏమండి, సహోదరుల మధ్య ఉన్న దావీదు యుద్ధంలో నలుగుతున్నారు అన్నదమ్ముళ్ళని, అన్నలకి క్యారేజ్ కట్టుకుని వెళ్ళినోడు వాళ్ళున్న శ్రమను చూడలేక వాళ్ళకు సహాయపడదామని వెళ్ళినప్పుడు వాళ్ళతోటి దావీదుని ఎవరైనా లెక్క చేశాడు? చేశారా? రానాయనా దావీదా, ఇక్కడ కూర్చొనైనా, ఇదిగో ఇది నీ సింహాసనం, నువ్వు మాకంటే బలిష్ఠుడివి, పోయి ఆడు గొలియాదు ఒకడు ఉన్నాడయ్యా అని చంపేసిరా, నువ్వు గ్రేట్ అని డబ్బా కొడతావు అన్నారు ఎవరైనా? ఆమేన్. దావీదు వెళ్ళినప్పుడు ఒక మాట చెవిలో పడింది దావీదుకి. రేయ్, మగాళ్ళు ఎవరైనా ఉంటే రండ్రా ఇక్కడికి, యెహోవా దేవుడు అంటున్నారు కదా మీరు నిజంగా మగాళ్ళు అయితే రండ్రా, మా ఫిలిష్తీయుడు గొలియాతు ఉన్నాడు, ఒక్క దెబ్బతో మిమ్మల్ని సావ కొడతాడు, రండి చూడండి రా, ఒకసారి వచ్చి చూడండి రా అని రెచ్చగొడతా ఉంటే దావీదు చెవిలో పడింది ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాడు ఒకవేళ అవమానం చేస్తుంటే, ఎవరినైనా పర్సనల్గా అవమానం చేస్తుంటే బాగుండు, వాళ్ళు చూసుకునే వాళ్ళు, ఏడ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఏడో పోయేది, పోయి ఏకంగా దేవుడితో పెట్టుకున్నారు వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆనాడు దావీదు ఎప్పుడైతే ఆ వర్తమానం చెవిలో పడిందో వెంటనే అతను చేసిన పని ఏంటనంటే, తన దగ్గరకు వచ్చిన అన్నతో మాట అడుగుతున్నాడు, నేను యుద్ధం చేయవచ్చా? ఆమేన్. ఏందది? నేను ఈ యుద్ధం చేయవచ్చా? రే, ఆయుధాలు తిప్పగలిగే నిపుణత ఉన్నవాళ్ళమి, కత్తితో తల నరిగితే తల ఎగిరి అవతల పడే అంత కెపాసిటీ ఉంది మాకు. పెద్ద పెద్ద కత్తులే ఉన్నాయి. ఒక్కొక్క కత్తి అడుగు ఎంతో తెలుసా? మనిషి అంత ఎత్తు కత్తే ఉంటుంది. మా వరలు చూసావా? మా కవచాలు చూసావా? మా కవచాలు, మా శిరస్త్రాణాలు చూసావా ఎంత గట్టిగా ఉన్నాయో? ఇవన్నీ పెట్టుకుని మేమే ఏం పీకలేకపోతున్నాం. వాడు ఏదో వాగుతున్నాడు, నీకెందుకురా, పో ఇంటికి పో, నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. నాన్న కూడా అనట్లా, ముసలివాడైన తండ్రి ముసలాడు ఎదురు చూస్తున్నాడు పో అని హేళనగా మాట్లాడతారు అన్నలు. అని దావీదు అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళలో ఒకరిని పిలిచి, నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి. ఆమేన్. ఎక్కడ తీసుకెళ్ళాలి? రాజు దగ్గరికి తీసుకెళ్ళండి. నేను రాజుతో మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక ఈ తప్పని పరిస్థితుల మధ్యలో నా మట్టుకు చేతనైనంత మట్టుకు సహాయం నేను చేయగలనేమో, నేను ప్రయత్నం చేస్తాను, నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళండి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు కూడా ఇదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిన్ను రాజుల ఎదుట నేను నిలబెడతాను. ఆమేన్. నిన్ను ప్రధానుల ఎదుట నేను నిలబెడతాను. హల్లెలూయా. దేశంలో ఉన్నతమైన స్థలముల మీద నిలబెడతాను. ఎందుకో తెలుసా? నా నామాన్ని మహిమ తెచ్చుకునే దానికి నేను నిన్ను బలమైన సాధనంగా వాడబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇదే పరిస్థితి దావీదు జీవితంలో ఎదురయ్యింది. ఆ అవమానమే కనుక ఎదురవ్వకపోయి ఉంటే రాజులు ఎదురు నిలబడేవాడా? ప్రైజ్ ది లార్డ్. అది తగలంగానే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడగలిగాడు దావీదు. ఒక మార్గం దొరికింది. రాజుతో అంటాడు, నేను వెళ్తా, యుద్ధానికి నేను వెళ్తాను, నేను వెళ్ళి శత్రువు అయిన గొలియాతును చంపుతాను, వస్తే వాడి శవంతో వస్తా, లేకపోతే నేనే చచ్చిపోతా. ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి. ఎవరక్కడా? అయ్యా చిత్తం ప్రభు. వీడిని తీసుకెళ్ళి యుద్ధోపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోటి మొత్తం అలంకరించండి అన్నారు. సర్వ శరీరం అంతా. స్తోత్రం. శరీరం మొత్తం వేస్తే మనోడు లెఫ్ట్ లేదు, రైట్ లేదు, కదలాడే పరిస్థితి లేదు అక్కడ. శరీరం బరువు కంటే కవచం బరువు ఎక్కువ ఉంది. ఆమేన్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, లేవలేక లేస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు ఆదివారం కాకుంటే బాగుండు. ఏ వారం?
ఈ ఒక్కరోజే ఆదివారం కాకుండా బాగుంటుంది. మరి ఏదైతే బాగుంటుంది? ఇప్పుడే 10 గంటలు అవ్వాలా? మరి ఎప్పుడు అవ్వాలి 10 గంటలు? స్తోత్రం. సమయం తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు మన పని మనం చేయొద్దు. ఒళ్ళు బరువు మనకి. స్తోత్రం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని చిన్న చిన్న శోధనలు తీసుకొచ్చి టచ్అప్ చేస్తూ ఉంటాడు అనమాట. మనం కనీసం చురుకుతనం తగిలి లేస్తావేమోనని. దావీదు అంటాడు, నాకు వీడితో పెద్ద నేర్పు లేదయ్యా, ఇవన్నీ తీసేయండి, నేను డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేసి వస్తాను ఆడితో అని ఆ కవచం అంతా తీపిచ్చేసుకుని బయలుదేరి వెళ్ళాడు దావీదు. దావీదుకి శరీర సంబంధమైన సర్వాంగ కవచం అయితే అవసరం లేకపోయింది, కానీ దావీదుకి ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచం ఉంది. ఆమేన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదివి వినిపించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం నుంచి. మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని, ఎవరిని? దాసుల్ని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఇదే పని దావీదు చేశాడు. సౌలు కుటుంబం నిరసిల్లడానికి, దావీదు కుటుంబం వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దావీదు ఆయన యందు బలవంతుడై ఉన్నాడు, సౌలు ఆయన యందు బలహీనుడై ఉన్నాడు. అభిషేకం ఉంది, కనబడే అభిషేకం, కంటికి కనబడే అభిషేకం ఉంది, కానీ కంటికి కనబడని శత్రువుతో కాంప్రమైజింగ్ కూడా ఉంది. మనోడికి కాంప్రమైజింగ్ ఉండొద్దు, పోరాడాలి. ఒక లోకస్తుడే కంటికి కనబడని శత్రువుతో పోరాడుతూ ఉంటే మనమే మాత్రం, ఆమేన్, మనం కూడా పోరాడాలి. ఇది దావీదు వలన వచ్చిన ఆత్మ. ఇది దావీదు ఫిలిష్తీయుల వస్తువులు కాల్చేయమంటే కాల్చేసేవాడు. ఇందులో శ్రేష్టమైన ఉన్నాయి, ఇది బాగానే ఉంది కానీ తెచ్చిపెట్టుకోలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలు అలా చేయలే, కాంప్రమైజ్ అయిపోయాడు. అక్కడే కింద ఒక మాట రాసుని చదవండి. బలవంతులై ఉండడి, మీరు అపవాది సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో, మూల భాషలో రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు, ఏ దినం? అన్ని సమయాలు ఒకేలాగా ఉండవని మనమే అంటాం కదా. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, అది అక్కడికి రావాలి మనం. వాడు ఏవేవైతే మన జీవితంలో, మన అపవాది, మన శత్రువు ఏవేవైతే మన జీవితంలో ఇన్కంప్లీటెడ్గా మనల్ని చేశాడో, చెదరగొట్టాడో, ఆయా విషయాల్లో మనం సంపూర్తి చేసుకోవాలి. సమస్తం నెరవేర్చబడేసేయాలి మనం. ఇక వాడు నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు. ఆమేన్. సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు ఏం కావాలట? శక్తిమంతులు అవ్వాలి. శక్తిమంతులు అగునట్లు మరి ఇంకోసారి ఏం చేయాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఎలా ధరించుకోవటం అంటే ఎలా? దాని పద్ధతి ఏంటి? దాని పరిస్థితి ఏంటి? దాని వ్యవహారం ఏంటంటే రాసుని చూడండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఏందది? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం,
సత్యమైన దట్టి అంటే ఏంటి? దట్టి. నడుముకి దట్టి అంటే ఏంటి తెలుసా? వడ్డాణం అనుకున్నారు ఏంటి? కాదు. స్తోత్రం. నడుమునకు సత్యమైన దట్టి అని అంటే వాక్యం అనే గుడ్డ. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే ఆ క్లాత్, ఇప్పుడు చున్నీ వేసుకుంటున్నారు కదా, అట్లాంటి ఒక క్లాత్ ఏం చేయాలంటే ఆ వీరనారి యుద్ధ వీరు నారీమణులు ఉంటారు కదా, యుద్ధ నారీమణులు, వాళ్ళలాగా ఇట్లా కట్టుకుని ఇట్లా లాగాలన్నమాట. నడుము బిగియటం అంటారు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. సత్యమను దట్టిని బిగించాల నడుముకి. స్తోత్రం కలుగునుగాక. నీతి అను మైమరుపు తొడుగుకొని. నీతి అను మైమరుపు తొడుగుకొని. మైమరుపు అంటే ఏంటి తెలుసా? మతిమరుప కాదు, మతిమరుపు కాదు నేను అనింది, మైమరుపు అన్నా. మై మరవటం కాదు, మైమరుపు. స్తోత్రం. మైమరుపు అంటే అహరోనుకు యాజకత్వం ఇచ్చినప్పుడు యాజకుడిగా అహరోను ధరించుకోవాల్సినది 12 గోత్రాలకు సంబంధించిన ఒక బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది. 12 గోత్రాల రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క గోత్రానికి సూచించిందిగా ఉంటుంది. ఆ మరుపు ఏదైతే ఉంటుందో మైమరుపు, ఆ మైమరుపుని పైన ఒక ప్లేట్ లాగా ఈ రొమ్ము మీద పెట్టుకొని, పైన తలపాగా పెట్టుకొని, యాజక వస్త్రాలు ధరించుకొని దానిపైన ఈ ప్లేట్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కింద అంగీ మీద అంగీ ఉన్నప్పుడు కింద ఏమవుతుందంటే గంటలు, దానిమ్మకాయలు, ఈ రెండు ఒకదానికి ఒక టచ్ అవుతా గంటలు మోగుతూ ఉండాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, ప్రధాన యాజకుడు ధూపార్తిని చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నిబంధన మందసం చుట్టూ యాజకత్వం చేస్తూ దేవునికి ధూపార్పణం చేస్తూ ఉంటాడు. దేనికి? ప్రజల యొక్క పాప దోషాలు పరిహారం చేయబడ్డానికి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఆ బ్రెస్ట్ ప్లేట్ ఎందుకు వాడతారు తెలుసా? 12 గోత్రముల వారికి, ఇశ్రాయేలీలకి రావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానాలు, పరిశుద్ధత, లేకపోతే ఆ దేవుని యొక్క చిత్తము, వాగ్దానాలు నెరవేరటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. అయితే వీటన్నిటిని ధరించినటువంటి ఈ ఈ నీతి అను మైమరుపు, ఏ మరుపు? నీతి అను ఈ మైమరుపు, అది మనకు నీతి అట. అందుకే అంటారు, యెరూషలేమా నీ గురించి ప్రార్థన చేయటం నేను మరిస్తే నా కుడి చేయి తన అదేంటిది, అది నేర్పును మరచునుగాక. అంటే యెరూషలేం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. యెరూషలేం అంటే ఒక యెరూషలేం లేదు, అందులో 12 గోత్రాలు వాళ్ళు ఉన్నారు. రూబేను దగ్గర నుంచి మొదలుకుంటే యోసేపు దాకా ఉన్నారు అక్కడ. స్తోత్ర. ఈ 12 గోత్రికుల యొక్క ఆ పేరు, లేకపోతే ఆ పేర్లతోటి, ఆ సమాజంతో, దేవుని యొక్క పరిశుద్ధులతోటి మనం ఆరాధన చేయవలసిన వాళ్ళంగా ఉన్నాం, ప్రార్థన చేయవలసిన వాళ్ళంగా ఉన్నాం. ఇది కావాలి మనకి. పరలోకంలో మనం వెళ్ళినప్పుడు నూతన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉంటాయి. మీరు లాస్ట్ టైం విన్నారా ఈ సబ్జెక్ట్ అక్కడ ఈసీఎల్లో? స్తోత్ర. 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాలకి 12 గోత్రముల పేర్లు ఉంటాయి. స్తోత్ర. ఈ 1,44,000 మంది 12 గోత్రముల్లో నుంచి వచ్చిన వాళ్ళే సియోను కొండ మీద కనబడతారు. ఎలాగయ్యా వీళ్ళందరూ ఏర్పడ్డారంటే, సర్వభూమి మీద ఆయన రక్తము చేత కొనబడిన వాళ్ళు, సర్వ మతాల్లో నుంచి, సర్వ కులాల్లో నుంచి, సర్వ మానవాళ్ళ నుంచి కొనబడిన వాళ్ళు ఈ 12 గోత్రీకుల కిందకి వెళతారు, కొనబడతారు, ఆరాధించబడతారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 12 గోత్రముల వారు పరలోకంలో చేరతారో, యేసయ్య రక్తము చేత కొనబడిన వాళ్ళు నూతన యెరూషలేము అనే పట్టణంలో కనబడతారో, దేవుని ఆరాధిస్తూ ఉంటారో, గొర్రెపిల్ల వారికి మధ్యలో దీపకాంతిగా ప్రకాశిస్తూ వాళ్ళందరి మీద సంచరిస్తూ ఉంటాడు. అక్కడ చీకటి ఎంత మాత్రమును లేదు, చీకటి ఏ మాత్రము లేదట అక్కడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా మనం దేవుణ్ణి ఆరాధించగలిగితే సర్వాంగ కవచాన్ని మనం ధరించిన వాళ్ళతో సమానం. ఆత్మ సంబంధమైన
సర్వాంగ కవచము. స్తోత్రం. 15వ వాక్యం, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు నిలవబడుడి. స్తోత్రం. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. తొడుక్కున్నారా? సమాధాన సువార్త జోళ్ళు తొడిగారా? ఆమేన్. ఎప్పుడు మీ హృదయం కయ్యానికో గొడవకో తిట్టడానికో సావరా, ఎప్పుడు సస్తావరా, సావు రావట్లేదురా అని అంటున్నాయా? హల్లెలూయా. ఎప్పుడు పోతానా, నా బతుకు ఎప్పుడు తెల్లారిద్దో అనుకుంటున్నావా? ఇలా కానీ నీ మనసులో నడిచిందని అంటే సమాధాన సువార్త నీ హృదయంలో లేదు అని అర్థం. ఆమేన్. అందుకే బల్లారాధన తీసుకునేటప్పుడు మేము ఏమంటామంటే, ఎవరికైనా కోర్టు కేసులు, గొడవలు, అల్లర్లు, ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం లేకుండా ఉంటే మర్యాదగా బల్లలో నుంచి లేచి అవతలకి వెళ్ళిపోండి అంటాం మేము. స్తోత్రం. తద్వారా వచ్చేది ఏమీ లేదు. కనీసం దేవుని పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటారేమో అనే ఒక భావన, అంతే. ఆమేన్. మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు, మనస్సాక్షి దేవుని ఎదుట నిందించబడకుండానట్లు మీ మనస్సాక్షి నిమిత్తమై మేము మీకు చెప్పే సమాధాన సువార్త. ఆమేన్. ఏ సువార్త? అంతే తప్ప మీకేదో గద్ది ఇచ్చేస్తే నేను పెద్ద లీడర్ని అయిపోను కదా, మీకేదో సరి చేస్తే నేను పెద్ద నీతిమంతుడిని అయిపోను కదా. ఆమేన్. నేను సరి చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. నేను కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా నా పాపాలయ్యా, నా దోషాలయ్యా, నా అతిక్రమాలయ్యా, ఎన్నో విషయాలయ్యా, నేనంటే పడనోళ్ళు, నేనంటే పడినోళ్ళు, నేనంటే ఓర్చేవాళ్ళు, ఓరవనోళ్ళు, ఇవన్నీ ఉంటాయి నాకు ప్రార్థనలో. మా అయ్యగారు అంటా ఉండేవాడు, నాకు సేవలో కొన్ని విషయాల్లో తర్ఫీదు చేసిన మా అయ్యగారు ఒక మాట అంటా ఉండేవాడు, ఎప్పుడు శత్రువుల గురించి ఒక ప్రార్థన ఉండాలట. స్తోత్ర. హల్లెలూయా. శత్రువుల గురించి ఎప్పుడో ప్రార్థన చేస్తూ ఉండాలి. మర్చిపోకూడదు. వెసులు గుర్తుపెట్టుకో. మన శత్రువుతో కూడా సమాధానం పడగలిగినంత ఆ సామర్థ్యానికి రాగలగాలి. ఆమేన్. ఎంత అద్భుతమైన ఆలోచన కదండి. మన వాళ్ళు ఎవరైనా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కనపడ్డారంటే మనకు నచ్చకపోతే, మనం అంటే పడకపోతే గొడవ పడడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన శత్రువులతో కూడా మనం సమాధానం పడగలిగినంత ఆలోచన మనకు వచ్చిందని అంటే అది ఎంత నేర్పు ఉండాలి దానికి. ఆమేన్. నిజంగా పరిశుద్ధతది. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకోండి. ఒకటేమన్నాడు? కట్టుకోండి. ఒకటేమన్నాడు? కట్టుకోవాలి. ఇంకోటేమన్నాడు? తొడుగుకోవాలి. అవునా? స్తోత్రం. ఇంకొకటేమన్నాడు? నిలవబడాలి. ఇప్పుడేమంటున్నాడు? పట్టుకో అంటున్నాడు. ఏదో పట్టుకున్నారు మీరు మొత్తానికి. ఏం పట్టుకున్నారు నాకు చెప్పట్లా. స్తోత్రం. ఏం పట్టుకున్నది అమ్మా? ఏం పట్టుకున్నావు నువ్వు? ఏం పట్టుకోలేదా? అయ్యో, ఎంతసేపు నేను చెప్పిన వాక్యం వేస్ట్ అయిపోయి. స్తోత్రం. ఇప్పుడు అసలు యథార్థంగా ఒప్పుకుంటుంది చూడండి. చిన్నదానా తల్లి తక్కువ అన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? పట్టుకోనండి. పట్టుకొని ఏం చేస్తారు? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి శక్తిమంతులు అవ్వండి. రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. దుష్టుని అగ్ని బాణములను ఆర్పడానికి మెలకువ కలిగి నిలబడాలి. ఆర్పేస్తే అప్పుడు ఉంటుంది మహిమ. ఆమేన్.
ఆయన మనలో నీతి సూర్యుడిలాగా తేజరిల్లుతాడు. ఆయన మనలో మహిమపరచబడతాడు. ఆయన మనలో తేజోవాసిగా నిలబడతాడు. మన వాళ్ళందరికీ ఆయన ప్రత్యక్షమై కనబడి మాట్లాడతాడు. ఎక్కడెక్కడ మనం అపజయాలు పాలయ్యామో ఆయా చోట్లల్లో ఆయన ప్రత్యక్షం అవుతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అది అహరోను గడ్డం మీదుగా కారి చదవాలి. అసలు పాయింట్ మీద నుంచి వెళ్ళిపోతే ఎట్ట మనం అక్కడికే రావాలి కదా. కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదుగా దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. స్తోత్రం. అభిషేకంలో లాస్ట్ టైం ఏం చెప్పాను గుర్తుందా? అభిషేకంలో అమ్మ రాసుకున్నావు కదమ్మా, నువ్వు చెప్పేంటి? పుస్తకాలు నిండిపోతాయి కదా రాత్తే. అమ్మో మిస్ అవుతున్నాను అన్న వాక్యాలు అంటివి మళ్ళీ. ఆమేన్. ఈ వారం కాదమ్మా, పోయిన వారం చెప్పలే ఈ మాట, ఈసీఎల్లో చెప్పా. అట్ట మర్చిపోతే అట్ట అట్టు దోశలు వేసుకో శుభ్రంగా తిని మందిరానికి వచ్చాం మనం. ఆమేన్. ఏది మరచినా మన కుడి చేయి తన నేర్పును మరవకుండునుగాక, మన బుర్ర ఆయన వాక్యమును మరవకుండునుగాక, మన మెదడు కొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన వాక్యమును భుజించునుగాక, అది నిత్యమైన జ్ఞాపకములో ఉండునుగాక. ఏవేవో చెత్త చెదారం పాడు అంతా ఉంటాయి జ్ఞాపకంలో, ఇవి మాత్రం ఉండి సార్. ఆమేన్. అభిషేకంలో 3 విధాల అభిషేకాలు చెప్పాను గుర్తుందా? అనుభవాలు, 3 అనుభవాలు చెప్పాను. అది కూడా గుర్తులేదమ్మా. అనుభవాలని డైరెక్ట్ క్లూ కూడా ఇచ్చాను నేను. ఒకటి రాజుల, రెండవది యాజకుల అభిషేకం, మూడవది వచ్చారుగా ఇక్కడ దాకా 6 కూడా కలిపేసేయండి, రాజులైన యాజకుల అభిషేకం, నాలుగవది ఆత్మాభిషేకం. ఇది మరవకూడదు. ఆత్మలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతా ఉండాలి ఒక క్రైస్తవుడు. క్రీస్తు అను శబ్దమునకు అర్థం ఏంటి? అభిషిక్తుడు. యేసయ్య అభిషేకం కలిగి జీవించాడు, మనల్ని కూడా జీవించమని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ అన్ కమాండ్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ ఎ కమాండ్. అదొక కమాండ్, మనకు ఆజ్ఞ. అది అభిషేకాన్ని పొందండి అని అన్నాడు ఆయన. ఆయన వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు ఆయన. స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందినప్పుడే సమాధానం ఉంది, పరిశుద్ధాత్మను పొందినప్పుడే జయం వచ్చింది, పరిశుద్ధాత్మను పొందినప్పుడే మన కార్యములు సఫలపరచబడ్డాయి. ఆయన మన మధ్యలో నేటికి సంచరిస్తూ ఉన్న సజీవుడైన ఆత్మగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు 3-4 అనుభవాలు చెప్పాను. ఇప్పుడు అభిషేకంలో ఉన్న 3 క్రియలు చెప్తాను. మొదటి క్రియ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మీద అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడనంటే, పరిశుద్ధాత్మని అభిషేకం ఇచ్చాడనంటే, అక్కడ మనల్ని దేవుడు మన తలంపులని, మన క్రియలని, మన శరీరాన్ని పరిశుద్ధపరిచే ప్రక్రియ. ఆమేన్. ఫస్ట్ ప్రక్రియ ఏంటి? ఫస్ట్ క్రియ, నిన్ను బాగుగా కడుగుతానంటాడు ఆయన. నిన్ను బాగా కడుగుతా. రెండు సుప్రీము సర్ఫెక్సల్ కాదు, హిస్ సోపుతో కడుగుతా నిన్ను. సోప్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. హిజ్ సోప్, ఆయన సబ్బని. ప్రైజ్ లార్డ్. హిస్ సోపుతో నిన్ను కడుగుతాను. నీ రక్తము ఎర్రగా ఉన్నా అవి తెల్లగా అయ్యేంత వరకు, నీ పాపాలు రక్తం వల్ల ఎర్రగా ఉన్నా అవి హిమము వల్ల తెల్లగా అయ్యేంత వరకు నేను వాటిని కడుగుతా. నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. నీ విగ్రహముల వలన, నీ అతిక్రమ క్రియల వలన, నీ పాపము క్రియల వలన నీకు నాకు కలిగిన అపవిత్రతను నేనే నా నామ మహిమార్థమై కడుగుతాను. శుద్ధీకరణ కార్యక్రమం. మరి వచ్చే సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఒక శుద్ధీకరణ కార్యక్రమం ఈ సంవత్సరం పెట్టుకోవాలి కదా మనం.
ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి కదా ప్రభు సన్నిధిలో. ఆ ఓపిక మనకుందా? ఆలోచన మనకుందా? ఆ తలంపు మనకుందా? అది మనకు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మన మనసులో, మన ఆలోచనలో, వెంటనే దేవుడు మనల్ని మహిమపరచడానికి మొదలు పెడతాడు. ఆమేన్. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. దావీదు విషయంలో దేవుడు ఎన్నో మార్లు చెప్పాడు, ఇతడు నా దృష్టికి ప్రియమైన వాడు, ఇతని యందు నేను ఆనందపడేటట్టుగా, ఇతడు నా దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడైనా. ఈ దావీదు గురించి నేను సాక్ష్యం చెబుతున్నానన్నాడు ఆయన. అదే సౌలు విషయానికి వస్తే సమూయేలు ప్రవక్తను పంపించి, ఒరేయ్, దేవుడు కాల్చేమన్న వాటిని నీ ఇంట్లో వినబడే రంకిలేంటిరా అన్నాడు. స్తోత్రం. దేవుడు చెప్పింది చెయ్యాలా, మనుషులు చెప్పింది చేయాలా? ఆమేన్. కాబట్టి ఈ సంవత్సరాంతంలో అయ్యగారు మరి ఉపవాస ప్రార్థనలు పెట్టాలి మరి. ఆమేన్. పరిశుద్ధ వారం రోజులైనా ఉండాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎట్లా చేయం కదా, కనీసం ఒక వారం ఉంటే చాలా బాగుంటుందని ఒక ఆలోచన. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు పెట్టుకుందాం అయ్యగారు? డిసెంబర్ నెల మొదటి వారంలో పెట్టేద్దాం. చివరి వారంలో ఎవరు చెక్కరు. అమ్మో పండగ, అమ్మో బట్టలు, అమ్మో సేమియా చేసుకోవాలి, అమ్మో మటన్ కూర వండుకోవాలి, అమ్మో చికెన్ తెచ్చుకోవాలి. ఇక సంవత్సరం సంపాదన అంతా కిస్మిస్ మీద ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఆ చివరిలో కాకుండా ఆరంభంలోనే పెట్టుకుందాం. 12వ నెలలోని ఉపవాస ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంలోగునుగాక. ఆమేన్. ఆమేన్. రెండవ క్రియ, మొదటి క్రియ ఏంటి? పరిశుద్ధపరచటం. అభిషేకం యొక్క మొదటి క్రియ పరిశుద్ధపరచటం, దేవుని నామానికి మహిమ తేవటం. రెండవ క్రియ శరీరాన్ని రూపాంతరపరచటం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనం చదివిన మూలవాక్యంలో రెండవ క్రియ ఉంది. ఏందనంటే శరీరం, రక్త మాంసాలు రూపాంతరం చెంది మహిమగల శరీరముగా మార్చబడే అనుభవం. యేసుప్రభుల వారు సశరీరులుగా ఉన్నారు, బ్రతికే ఉన్నారు. ఆయన బ్రతికున్న దినాల్లో అలా కొండ మీదకి వెళ్ళాడు. శిష్యుల్ని వెంట పెట్టుకొని యోహాన్ని, పేతుర్ని అలా కొండ మీదకి వెళ్ళాడు. మీరు ఇక్కడ ఉండాలని చెప్పి ఆయన కొంచెం మీదకి వెళ్ళి వాళ్ళ ఎదుట ప్రార్థన చేసి రూపాంతరం చెందితే ఒక పక్క మోషే, ఇంకో పక్క ఏలియా కనబడతారు. శిష్యులు అడుగుతారు కదా, నీకు ఒక గుడారం, మోషేకి ఒక గుడారం, ఏలియా ఒక గుడారం వేసి ఇక్కడే కాపురం ఉందాం. ఎందుకని? ఆ వెలుగు, ఆ అనుభవం, దేవునితో ఉన్న సాన్నిహిత్యం ఒక్కసారి రుచి చూడండి. వదిలిపెట్ట బుద్ధి అవ్వదు మీకు, వదిలిపెట్టాలన్న ఆలోచన కూడా రాదు మీకు. ఆమేన్. వస్తుందా? ఈ సంవత్సరం రాయబోతున్నా, ఈ సంవత్సరం పాడబోతున్నా పాట. శక్తిగల దేవుడు నేను ప్రకటిస్తూ ఉన్నా యేసయ్యా, విజయశీలుడు నేను ఆరాధిస్తున్నా క్రీస్తు. నా సేవలో నేను అడుగుపెట్టిన తర్వాత ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నప్పుడు రాసిన మొట్టమొదటి పాట ఇది. ఈ సంవత్సరం పాడబోతున్నా. ఆమేన్. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా దేవుడిని నడిపించిన అనుభవం నాకు చాలా బాగా గుర్తుంది. అవి ఇవి ఏదో రాశాను కానీ వాటికంటే ఇది చాలా శ్రేష్టంగా కనబడింది. ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. రెండవ అనుభవం ఏంటి? రూపాంతరపరుస్తుంది ఆయన శక్తి, ఆయన అభిషేకము. మూడవ అనుభవం అంగీలు అంచుల వరకు దిగజారింది. తైలం అంటే అభిషేకం. అంగీల అంచుల వరకు దిగజారింది. అంగీలు అని అనగా మన స్వభావం. ఏంటది? అదేదో అంటారు యాటిట్యూడ్. వీడి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. మన స్వభావం కాదు కానీ ఇదిగో నూతన స్వభావమును నీకు కలుగజేయబోతున్నాను. ఆమేన్.
ప్రతి దినం అండి, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక 10 సంవత్సరాలు కాదు, అలా కాదు. ప్రతి దినం ఒక నూతనమైన స్వభావంతో మనం అభిషేకం పొందాలి, అభిషేకంలో ఉండాలి. అలాగా మా గురువుగారు అనంటే యేసుప్రభు ఒకడే లేండి, ఆయన కింద ఉన్న శిష్యుడి గారు ఈయన నాకు గురువు గారు అవుతాడు కదా. అట్లా ఇప్పుడు అయ్యగారు ఉదయం 6 లేస్తే 9 వరకు ఖచ్చితంగా అభిషేకంలో నింపబడాలి. సేవకులు అభిషేకంలో నింపబడకుండా తప్పనిచ్చేవాడు కాదు, చూసేవాడు, అన్ని గమనించేవాడు. మేము అభిషేకంలో ఉన్నప్పుడు ఆయన నడుచుకుంటే వెళ్ళేది మా మధ్యలో నుంచి, మా సేవకుల మధ్యలో నుంచి. ఆయన వచ్చినట్టు కూడా తెలిసేది కాదు, చూసి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు పిలిచి అంటాడు, విశ్వాసికున్న అభిషేకం కూడా నీకు లేదయ్యా అన్నాడు. ఏంటది చెప్పాలి. ఊరకనే వచ్చావేటి మరి ఇక్కడ దాకా, తోక ఊపుకుంటా వచ్చాం మరి, వాక్యాలు చెప్తానికి మరి. స్తోత్రం. విశ్వాసికున్న అభిషేకం లేదయ్యా నీకు అంటే, పెంతెకొస్తల విశ్వాసులు అగ్నిగోళాలుగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే భాషలు, ప్రవచనాలు, అర్థాలు అసలు మహత్తరంగా ఉంటాయి. మా జనం చూసిన పిచ్చోళ్ళు అనుకుంటారు, కానీ దేవుని శక్తిని అనుభవించాలంటే ఆ విశ్వాసంలోని పోవాలి. ఈ లోక సంబంధమైన మెరుపులు, హంగులు, ఆర్భాటాలు ఇవి మన కంటికి కనబడి మనల్ని ఆశలకి, కోరికలకి రెచ్చగొట్టి మనలో ఒక రకంగా మనలో ఉన్న విశ్వాసాన్ని ఆర్పేస్తున్నాయి. ఆత్మను ఆర్పకుడని రాసింది వాక్యంలో, అక్కడే ఆత్మను ఆర్పద్దని రాశాడు అక్కడ. ఆమేన్. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పరేటి? నాకు వినిపించలే. అందరు ఒకే వాయిస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడే. మీలో ఉన్న దేవుని ఆత్మను ఆర్పొద్దు. మీరు ఆత్మను ఆర్పకపోతే ఆయన మిమ్మల్ని ఆరిపోకుండా చూస్తాడు. ఆమేన్. లేకపోతే ఆరిపోయి ఆడ పాడుకోవాలి పాట, నడిపిల్చున్నావా. స్తోత్రం. అదే వెలుగుతా ఉందనుకో, దీపావళిలో కూడా పాడుకుంటావు, నా దీపము. దీపావళి రోజు వర్షం పడుతుంది, అప్పుడు కూడా పాడతా, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే. అరే వర్షం పడుతుంది ఆరిపోదులే అంటాడేంటి? తుఫాను కొడుతుంటే ఆరిపోదు అంటాడేంటి? ఈ దీపం ఆరిపోనిదేనా? ఎస్, నా దేవుడు వెలిగించిన దీపాలు ఎన్నటికీ ఆరిపోవు. ఆమేన్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా వెలిగించిన దీపం, నరుని ఆత్మ యెహోవా సృష్టించిన దీపం, ఆయన కలుగజేసిన దీపం. ఈ దీపానికి కాంతి ఎక్కువ, ఈ దీపానికి తేజస్సు ఎక్కువ, ఈ దీపానికి అభిషేకం ఎక్కువ, ఈ దీపానికి నూనె ఎక్కువ, ఈ దీపానికి తేజస్సు, కాంతి కొన్ని వేల రెట్లుంటది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెలిగించిన జ్యోతియే సూర్యుడై ఉంటే ఆయనే దిగొస్తే 7 దినముల సూర్యప్రకాశం ఒక్క దినము మెరిసినట్లుంటదట. ఆ దినం ఆయన మహిమకే అంత శక్తి ఉంటే ఆయనే దిగొస్తే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నూతన స్వభావాన్ని కలగజేసుకునేంత మేలు ఉంది. రూపాంతరపరచబడే మేలు, పరిశుద్ధపరచబడే అనుభవం ప్రభు అందులో దాచి ఉంచాడని మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. క్రొత్త నిబంధన అభిషేకం యొక్క శ్రేష్టతను మనకు ఆ యొక్క అభిషేకం
తెలియపరుస్తుంది. మన యొక్క ఆత్మీయ నేత్రములు తెరవజేస్తుంది. మన యొక్క తలంపులు క్రీస్తు యేసునకు లోబడేటట్టుగా చెరపట్టి మన యొక్క మనస్సును అభిషేకించి మన జీవితంలో మన స్వభావములోను గొప్ప వ్యత్యాసమును కలుగజేస్తుంది. దయ్యంలాగా పోయిన సంవత్సరం కనబడిన వ్యక్తి ఈ సంవత్సరం దేవదూతలాగా మారిపోదు. ఆమేన్. అభిషేకానికి అంత పవర్ ఉంది. కానీ విని ఏడవరు కదా. అంటే మనాళ్ళు ఇంకా శరీర సంబంధంగా ఉన్న రూపాలను చూసుకుంటా కూర్చున్నారు తప్ప, శరీరాలను చూసుకుంటా బతుకుతున్నారు తప్ప, ఆ పాస్టర్ ఈ పాస్టర్, ఈయన రక్తం ఆయన మాంసం, ఈయన అందగాడు, ఆయన సొగ్గాడు, ఆయన పాటగాడు, ఆయన వాక్యంగాడు, ఎన్నెన్నో పెడతారు బిరుదులు. ఇవి చూసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క తేజస్సులో, దేవుని యొక్క ముఖకాంతిలో మనము ప్రకాశించాలనేది రావట్లా. ఎందుకంటే ఈ మహిమని వారి వరకే పెట్టేస్తుంది. అంటే ఏమవుతున్నారు? దొంగలు అవుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. గనుక ఆయన యొక్క అభిషేకాన్ని పొందిన మనం పరిశుద్ధపరచబడి రూపాంతరము చెంది నూతన స్వభావాన్ని ధరించుకొని దేవుని ముఖకాంతిలో మనము కనబడదముగాక. ఆమేన్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ముసుగు లేని ముఖములు కలిగి నిలబడాలి. మనం ఈ లోకంలో పెళ్లి చేసుకుంటే ముసుగులు తీయాలి, అక్కడ ముసుగు అవసరంలా. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనే తీసేస్తాడు. తేటగా మనం దేవుని సన్నిధిని నిలబడేలాగా ఆయన మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు. యుగ యుగాలు ఆయనతో కూడా రాజ్యం వెళ్ళేలాగా ఆయన మనల్ని మహిమపరచబోతున్నాడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప మీ ఘననామానికి వందనాలు ప్రభువా. ఈ రోజున ఐక్యతలో, అభిషేకంలో, తైలంలో ఉన్న క్రియలను, అనుభవాలను మీరు మాతో తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో కృప దాచారు, ఎంతో మేలు దాచారు, ఎంతో మనోహరమైన పరిస్థితులు నీ అభిషేకంలో ఉన్నాయి. ఈ లోకములో ఉన్న వాటిని జయించగలిగిన శక్తి నీ అభిషేకములో ఉంచి అదొక మర్మముగా పరిశుద్ధులలో కూడా పెట్టి వాటిని ఇప్పుడు మాకు బయలుపరుస్తూ వచ్చిన గొప్ప దేవాది దేవుడు నాయన. మీరు నాయనా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నిలబెట్టుకొనండి. సర్వాంగ కవచము ధరించు వారిగా అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మ సంబంధమైన వరములతో అలంకరించండి. ఆత్మ సంబంధమైన అభిషేకంతో మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా నీకు స్తోత్రం. సిగ్గుపడనక్కరలేని వారి వలె మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నా. నీ ఎదుట నిలవబడడానికి తగిన శక్తి, తగిన కృప, తగిన బలం, తగిన అభిషేకం, తగిన మహిమ, తగిన రూపాంతరం చెందిన రూపాన్ని మాలో మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దైవదాసులను మీరు అభిషేకించండి, బలపరచండి. దైవదాసులు ఇంకా అనేక చోట్ల మహిమగా మీరు నిలబెట్టండి, కృపచేత బలపరచండి. కృపాసత్య సంపూర్ణుడుగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం. సాతాను యొక్క తంత్రాలు, అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క తంత్రములను, అగ్ని బాణములను ఆర్పివేయ జ్ఞానము, వివేకము, శక్తి, బలము, సామర్థ్యం మాకు కలగజేయమని ప్రార్థిస్తూ సహాయం దయచేయమని వేడుచు మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఆశ్రయదుర్గము నీవేనని ఉత్సాహగానము చేసెదను. రక్షణ శృంగము నీవేనని స్తుతి అర్పణలతో ఆరాధింతును. ఆశ్రయదుర్గము నీవేనని హల్లెలూయా. యెహోవా రాఫా రోహి, యెహోవా షమ్మా షాలోమ్, యెహోవా ఇరే, యెహోవా నిసి, ఎల్ షడాయ్, ఎల్ ఎలోహి. హల్లెలూయా. యెహోవా రాఫా రోహి, యెహోవా షమ్మా షాలోమ్, యెహోవా ఇరే, యెహోవా నిసి, ఎల్ షడాయ్, ఎల్ ఎలోహి. ఉత్సాహగానము చేసెదను. రక్షణ శృంగము నీవేనని స్తుతి అర్పణలతో ఆరాధింతును. ఆశ్రయదుర్గము నీవేనని. చోటువై నా కేడెమై, నే కృంగిన వేళ నా శైలమై, వాగ్దానములతో నా సహాయమై, సైన్యములకు నీవే అధిపతివై, విస్తార నిరీక్షణ కలిగిల్చుటకు పరిశుద్ధాత్మతో నన్ను నింపితివి. అవసరములన్నీ మహిమలో తీర్చే యెహోవా ఈరే మా సృజనాత్ముడే. యేసయ్య రక్తములో మనకు జయం, హోసన్నా జయం, సర్వదా జయం. యేసయ్య రక్తములో మనకు జయం, హోసన్నా జయం, సర్వదా జయం. ఉత్సాహగానము చేసెదను. రక్షణ శృంగము నీవేనని స్తుతి అర్పణలతో ఆరాధింతును. ఆశ్రయదుర్గము నీవేనని. నా గాయములను ముట్టువాడు, నా తలపై చేయి పెట్టువాడు, నన్ను బలపరచే చేతులున్నా ప్రేమాభిషేక్తుడు శ్రీమంతుడు. ఇది నా శరీరము బాగు చేసి ఎడబాయక నన్ను ధైర్యపరచి, శ్రమల సంఖ్యలు తెంచివేసిన యెహోవా రాఫా మా కరుణాత్ముడే. యేసయ్య రక్తములో మనకు జయం, హోసన్నా జయం, క్రీస్తే జయం. యేసయ్య రక్తములో మనకు జయం, హోసన్నా జయం, క్రీస్తే జయం. ఉత్సాహగానము చేసెదను. రక్షణ శృంగము నీవేనని స్తుతి అర్పణలతో ఆరాధింతును. ఆశ్రయదుర్గము నీవేనని. నా పక్షమై నిలిచిన ధ్వజము, నా శత్రువులతో పోరాడి గెలిచెను. నాకు విరోధమై రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయడు. పడగొట్ట జాలని ప్రాకారముగా నిలిపి శాశ్వత కృపతో అభిషేకించి, అత్యున్నతమైన జయమిచ్చే వీరుడే యెహోవా నిస్సి మా దేవాత్ముడే. యేసయ్య రక్తములో మనకు జయం, హోసన్నా జయం, సర్వత్రా జయం. యేసయ్య
రక్తములో మనకు జయం, హోసన్నా జయం, సర్వత్రా జయం. ఉత్సాహగానము చేసెదను, రక్షణ శృంగము నీవేనని. స్తుతి అర్పణలతో ఆరాధింతును, ఆశ్రయ దుర్గము నీవేనని. ఉత్సాహగానము చేసెదను, రక్షణ శృంగము నీవేనని. స్తుతి అర్పణలతో ఆరాధింతును, ఆశ్రయ దుర్గము నీవేనని. హల్లెలూయా. యెహోవా రాఫా రోహి, యెహోవా షమ్మా షాలోమ్, యెహోవా ఈరే, యెహోవా నిసి, ఎల్ షడాయ్, ఎల్ ఎలోహీం. హల్లెలూయా. యెహోవా రాఫా రోహి, యెహోవా షమ్మా షాలోమ్, యెహోవా ఈరే, యెహోవా నిసి, ఎల్ షడాయ్, ఎల్ ఎలోహీం. ఉత్సాహగానము చేసెదను, రక్షణ శృంగము నీవేనని. స్తుతి అర్పణలతో ఆరాధింతును, ఆశ్రయ దుర్గము